శ్రీమాత్రే నమః. స్వప్న శాస్త్రంలో ఒక్కొక్కసారి మనం భోజనం చేస్తున్నట్టుగా, లేదా అందరూ భోజనం చేస్తుంటే మనకి ఆహారం దొరకదు. అంటే ఒక పెళ్ళికి మనం వెళ్ళినట్టు, ఆ పెళ్ళిలో భోజనం చేస్తుంటే మనం తినేటువంటి ఆహార పదార్థం వేరే వాళ్ళు తినడం, అలాగే మనం తినాలనుకున్నది ఇంకా మనకు దొరకపోవడం, మనం ఎదురుకుంటా మన ప్లేట్‌లో ఉన్నా మనం దాన్ని తినలేకపోవడం, ఇలా ఆత్రంతో కూడినటువంటి కల మనకి వచ్చినట్టయితే, మన సంపాదన పెరుగుతుందని జెప్పి ఈ స్వప్నం ద్వారా మనం తెలుసుకోవాలి. అంటే ఈ స్వప్నాలన్నీ కూడా మన మెదడు ప్రతిరోజు మనం చేసేటువంటి పనుల్ని, మనం కలిసేటువంటి మనుషుల్ని, మనం మాట్లాడేటువంటి మాటల్ని, ప్రతీదీ కూడా ఎదుటివారి యొక్క మాటల్ని అన్నీ కూడా ఈ మెదడు స్టోర్ చేసుకొని కలల రూపంలో మనకి రీకాల్ చేస్తుంది. ఇలా మనకి అందరికీ అందుబాటులో ఉండి, మనకు అందుబాటులో లేకుండా మనం ఆత్రపడుతున్నట్టుగా వచ్చినట్టయితే, మనం చేసేటువంటి వృత్తిలో గానీ, వ్యాపారంలో గానీ ధనలాభం కలుగుతుందని చెప్పి మనం గ్రహించాలి. శ్రీమాత్రే నమః.